బాయ్. ఏమండి క్రికెట్ చూద్దామా? చూద్దాం. మరి పెట్టు. సన్ రైజర్స్ వస్తుంది ఈరోజు. పెట్టు, టీవీ పెట్టేసి క్రికెట్ చూద్దాం. ఏ మ్యాచ్ చూస్తున్నారా తమా? సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్. ఓ క్రికెట్ నైస్. చాలా బాగా ఆడతాం. అభిషేక్ బాగా. మీరే చూస్తారా? పిల్లలు రాయిగా సన్ రైజర్స్ మ్యాచ్ కి. మ్యాచ్ స్టార్ట్ అయితే నువ్వే వస్తావు. మేము వెయిట్ చేస్తాము. నేనే పెట్టమన్నా డాడీ. ఓకే. వావ్ నైస్. బేబీ 6. ఓయ్ బేబీ ఏందమ్మా? కియాన్స్ పండుకున్నాడు కదా. ఫనీ అన్నట్టు పనిని పేరు పెట్టి పిలుస్తున్నావా? అంటే భర్తను పేరు పెట్టి పిలుస్తున్నావా? వాటర్ తాగేసి అలిగినట్టుందాం కోడి. ఏమిటో అనిపిస్తుంది. నీకు తెలియదా? తెలిసి తెలియదా నా అబద్ధం చెప్పు. ఏమని చెప్పు. అరే నేను ఎట్లా పిలుచుకుంటా అర్థమాకేంది? ఇప్పుడు ఎవరన్నా ఏమండి శ్రీవారు అని పిలుస్తున్నారా? కన్నా బుజ్జి నాన్న బేబీ అనే కదా పిలిచేది. మన గురించే కదా చెప్పేది. నువ్వు ఎప్పుడు అటే సపోర్ట్. పెద్దవాళ్ళు మన గురించి చెప్తారు కదా. పోనీ వదిలేసి సరేనా? ఏంటో వదిలేసేది. ఏమండి శ్రీవారు అట్లా ఎట్లా పిలుస్తారు సడన్ గా? అంతా మన మంచికే చెప్తారు వాళ్ళు. సరే మ్యాచ్ అంటే నేనే రాంగ్ చెప్తున్నా కదా నీకు. అదంతా కాదు, మ్యాచ్ చూద్దాం. 5 minutes లో వచ్చేసి కూల్ దా. ఏమైంది ఇంకా వదలలేదా నువ్వు? దా ప్లీజ్ దా 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 ప్లీజ్ కమ్. సుదేష్ణ మాట్లాడు ఒకసారి. చెప్పండి అత్తమ్మ పిలిచి. ఏం లేదు, ఫీల్ అయినావా అమ్మ? అంటే పేరు పెట్టి పిలవద్దు అని ఎందుకన్నా అంటే ఇప్పుడు భర్త కంటే భార్య చిన్నగా ఉంటుంది, చిన్నది వయసులో కదా. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలిస్తే వాళ్ళకి ఆయుష్ క్షీణం అని, ఆయుష్ తగ్గుతుంది అని అప్పుడు అనేవాళ్ళు. కాదత్తమ్మ, ఇప్పుడు మేము ఈ జనరేషన్లో అందరం ఫ్రెండ్లీగా ఉంటున్నాం. మాది ఒకళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. పేరు పిలుచుడికి దానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాదు. అంటే పిలుచుడికి అంటే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు పేరు పెట్టి పిలవద్దు ఒకటి, అప్పుడు చెప్పేవాళ్ళు అట్లా. మనం ఇప్పుడు ఎరా ఊరా అనుకునే ఆ పరిస్థితి వస్తుంది. మీరు ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు అది ఇంకా పెరిగిపోతుంది. అట్లా అని ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి భర్తకు మాట్లాడేటప్పుడు అని నా కోడలు అని చెప్పిన తర్వాత మరి మీరు అన్నీ ఆలోచించుకు మీ ఇష్టం. ఇవన్నీ పేర్లు పెట్టి పిలవడము అవి పిలవడం ఎందుకు వచ్చింది? లవ్ మ్యారేజీల వల్ల ఇప్పుడు నేను ఆయన సేమ్ అన్న ఆ ఉద్దేశంతో ఈ పిల్లలు అట్లా తయారైంది. ఇప్పటి పిల్లలు ఇప్పుడు లవ్ మ్యారేజెస్ వీళ్ళు పిలుచుకుంటున్నారని తప్పు పట్టట్లేదమ్మా. నేను కొంచెం పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకుంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. అలా ఏమండి అని పిలవచ్చు. శ్రీవారు అంటే ముందు శ్రీ వస్తుంది కదా, లక్ష్మీదేవి. శ్రీ అంటే మనకు కూడా ఇంట్లో లక్ష్మి వస్తుంది. అట్లా ఇప్పటి వాళ్ళు చెప్పిండ్రు. ఇంకా తర్వాత మీ తరం వాళ్ళు మీ ఇష్టం. సరే అత్తమ్మ, మీరు చెప్పారు కదా, ఇప్పటి నుండి మెల్లిమెల్లిగా పిలవడానికి ట్రై చేస్తాం. ఓకే, ట్రై చేయి, పిలువు. ఏంటి అయిపోయినా తక్కువ ముచ్చట్లు? దోశ పిండి గురించి మాట్లాడుకుంటున్నాం. దోశ పిండ స్టోరీలు చెప్పినావు లేదు, నేను అక్కడ నుంచి విన్నా మొత్తం. ఏదో ఒకసారి వీళ్ళు ఏవండి మమ్మీ సరిగ్గా ఇవ్వట్లే. శ్రీవారు అది నడవు డిన్నర్ చేద్దాం. ఇంకా సరే మరి డిన్నర్ చేద్దాం. ఏమైంది? ఏవండి అవి ఇవ్వలేదు మమ్మీ. పిలుస్తా బాబు, పిలుస్తా. అదే అలా రా దారి.